దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికి కూడా శుభాభివందనాలు ఈరోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని అనుదిన వాక్య భాగంలో వింటున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ లేఖనంలోనికి వెళదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనాన్ని, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మనం ఏమి అనుకోకూడదు అని అంటే, కీడుకు ప్రతి కీడు చేసేదను అని మనం అనుకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు అని వాక్యం సెలవిస్తాం. ఎందుకంటే మనిషిలో ఎవరైనా మనకి కీడు చేస్తే వారికి ప్రతి కీడు మనం చెయ్యాలి అనే ఆలోచన ప్రతి మనిషిలో కనబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుని నమ్మినప్పటికీ, క్రైస్తవులమైనప్పటికీ, ఆత్మీయులమైనప్పటికీ కూడా మనకెవరైనా కీడు చేస్తే మనం కూడా అలాగే వారికి మనం కీడు చేయాలి. మనకెవరైనా అన్యాయం చేస్తే మనం కూడా వాళ్ళకి అన్యాయం చేయాలి. ఎవరైనా మన అవమానపరిస్తే మనం కూడా వారిని అలాగ అవమానపరచాలి. ఎవరైనా మన మాటలు అంటే మనం కూడా అలాగ వారిని మనం అనాలి. అనే కీడుకు ప్రతి కీడు చెయ్యాలి అనే ఆలోచన మనం చేయకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆలోచన మనకు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని నమ్మిన బిడ్డలుగా ఈరోజు నీకెవరైనా కీడు చేసినా, నీకెవరు అన్యాయం చేసినా, నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎవరైనా అన్యాయం చేసి కీడు చేసిన సందర్భాలు, పరిస్థితులు మీ జీవితంలో ఉంటే కనుక ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వారు చేసిన దానికి ఎప్పటికైనా ఏనాటికైనా అవకాశం వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళకి అలాగే కీడు చేయాలి అనే ఆలోచన కనుక మీకుంటే దయచేసి దాన్ని తీసేసుకోండి, తొలగించుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడుకు ప్రతి కీడు చేయాలనే మనస్సును మీరు అనుకోవద్దు, ఆలోచన మీకు ఉండకూడదు. మరి ఏం చేయాలి అంటే, దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు జరిగిన కీడు బట్టి మీరేమీ బాధపడొద్దు, వారికి తిరిగి కీడు చేయాలని అనుకోవద్దు. అలాగే మీరు తిరిగి కీడు చేసే మనస్సును తీసేసుకుని దేవుడే నీ పక్షంగా కార్యం చేయాలి అని కనిపెట్టుకుని ఉంటే ఆ విషయంలో దేవుడే మనల్ని రక్షిస్తాడంట, దేవుడే మనల్ని కాపాడుతాడంట. అలాగే మనం చూస్తున్నప్పుడు భక్తులు చాలామంది కనబడతారు. దావీదుకి సౌలు కీడు చేయాలనుకున్నాడు, కానీ దావీదు తిరిగి సౌలు రాజుకి కీడు చేయాలి అనే ఆలోచన కూడా తన మనసులో పెట్టుకోలేదు. అందుకే దావీదు పక్షంగా కనిపెట్టుకుని దావీదు జీవించినప్పుడు దేవుడే దావీదు పక్షంగా పగ తీర్చుకున్నట్లుగా, దేవుడే దావీదు పక్షంగా వ్యాజ్యమాడినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, దేవుని సన్నిధిలో మనందరం కూడా ఒక వ్యక్తికి కీడు చేసేయాలి అనే ఆలోచన మనకి ఎప్పటికీ ఉండకూడదు. అది దేవుని స్వభావం కాదు, అది ఆత్మీయుల యొక్క స్వభావం కాదు, అది క్రీస్తు మనస్సు కానే కాదు. కనుక మనం కూడా ఎవరికి కూడా కీటికి ప్రతి కీడు చేయకూడదు. మనం మౌనంగా ఉంటే చాలు, మనం దేవుని కొరకు కనిపెడితే చాలు. ఆ విషయంలో దేవుడే మన పక్షంగా కార్యం చేస్తాడు. వారికి ఏం జరిగించాలి అది దేవుడే జరిగిస్తాడు. మనము మాత్రం కీడు చేయాలనే ఆలోచన మనకు ఉండకూడదు. దావీదును జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మన జీవితంలో ఆ దావీదు ఎలాగైతే ఉండగలిగాడో, కీడికి ప్రతి కీడు చేయకుండా మనం కూడా ఉండగలిగినప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాన్ని జరిగించి, వాళ్ళకే దేవుడు శిక్ష విధించి మన జీవితంలో క్షేమాన్ని కలుగజేసి మనకు కలిగిన కీడు కంటే కూడా అద్భుతమైనటువంటి కృప మనకు అనుగ్రహించి రక్షణలోనికి మనల్ని రక్షించే స్థితి, కాపాడే కృప మనకు దేవుడు ఇస్తాడు. ఎవరు ఏ కీడు చేసి మనకి ఏమీ కాదు. అందుకే కీడుకు ప్రతి కీడు అనేది మనం చేయకూడదు. అలాగా ఆ మనస్సు ఉన్న మనందరిలో కూడా అట్టి మనస్సు కనుక ఉంటే ఈరోజే ఇప్పుడే అలాంటి మనస్సు, హృదయం మనలో నుండి దేవుడు తీసివేయునుగాక. కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచన మనలో నుండి తొలగించబడునుగాక. దేవుని కొరకు కనిపెట్టుకునే మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు అయ్యా నీ సన్నిధిలో నిజమే కీడుకు ప్రతి కీడు చేయాలి అనే ఆలోచన నేను నమ్మిన బిడ్డలుగా మాకుంటే దాన్ని తొలగించండి, తీసివేయండి. అలాంటి మనస్సు మాకు లేకుండా సహాయం చేయండి. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీవు చేసే కార్యం కొరకు కనిపెట్టుకుని ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.